విజయలక్ష్మి ఏదైతే ఉందో కల్లుగీత కార్మికులకు సంబంధించినటువంటి గౌడ కులం నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి, తల్లిని కోల్పోయినటువంటి ఒంటరితనంలో తండ్రిని చాలా ప్రాణంగా ప్రేమించి కుటుంబం అన్న అక్కచెల్లెలైన అమ్మాయిన చాలా ప్రేమగా ఉండేటువంటి అమ్మాయి. ఈ సమాజంలో ఒక వెనుకబడిన కులానికి చెందినటువంటి మహిళలు ఏ రకమైనటువంటి వివక్షలను ఎదుర్కొంటారో, ఎలాంటి వేధింపులు ఎదుర్కొంటారో వాటన్నిటినీ చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి అమ్మాయి. తను చదువుకుంటున్న దశలోనే ఇక్కడ తెలంగాణ ఉద్యమం రావడం, ఆ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో తను పాల్గొనడం, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో తను భాగం కావడం, ముఖ్యంగా కరెక్ట్గా యూనివర్సిటీకి వచ్చినటువంటి టైంకి కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగినటువంటి దుర్మార్గమైన అణిచివేత, దోపిడీ, తెలంగాణ ప్రజలు తన స్వయం పాలన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో విద్యార్థుల మీద జరిగినటువంటి అణిచివేత, కేసులు, బలిదానాలు ఇవన్నిటినీ చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి విజయలక్ష్మి తన కుటుంబానికి తన చదువు కానీ ఆ చదువు ద్వారా వచ్చే ఉపాధి కానీ నిజానికి చాలా అవసరమైనటువంటి పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి, మంచి భద్రత కలిగినటువంటి ఉద్యోగంలోకి కానీ చాలా మంచి మెరుగైన జీతం వచ్చే ఉద్యోగం కనుక వెళ్ళినట్టయితే ఆ కుటుంబానికి చాలా బాస్ట్గా ఉండేది. తను ఏ అభ్యుదయవాదంలోంచి ఏ ప్రజల పోరాటంలోకి వచ్చి ఇక్కడ ప్రగతిశీల భావాలు అభ్యుదయాలను నేర్చుకుందో ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ప్రకటించుకోవడం, ఆచరించడము, అనుసరించడము, కొనసాగించడము అనేది సాధ్యం కాదనేది కూడా తన జీవిత అనుభవంలో తెలుసుకున్నది. అప్పుడే జరిగినటువంటి తర్వాత విద్యార్థి ఉద్యమాలు ఏ లక్ష్యంతో మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినామో ఆ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది భౌగోళికంగా జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ అధికారంలోకి వచ్చినటువంటి ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి వాళ్ళ పాలన, వాళ్ళు అనుసరించిన విధానాలు మిగతా పాలకులకి వీళ్ళకి ఎక్కడ కూడా ఏమీ తేడా లేదనిపించినప్పుడు తను ఇక్కడ వ్యవస్థ మారితే తప్ప జరగదు, ఇక్కడ పాలకులు ఇక్కడ హక్కులను కానీ చట్టాలను కానీ అమలు చేయకుండా మళ్ళీ ఇదే మన ధర్మశాస్త్రం, ఇదే మనవాద భావజాలం ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలను ఒక్కదాన్ని ఉద్యోగం చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించుకుంటే సరిపోదు, ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి తను భావించిందేమో. అందుకనే ఆ విప్లవోద్యమంలోకి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎత్తుకొని వెళ్ళినట్టున్నది. ఎందుకంటే తనకంటే ముందు వెళ్ళినటువంటి వాళ్ళని చూసింది. తెలంగాణ ఉద్యమంలో నిజానికి ఎక్కువ శాతం బాగా దగ్గరుండి చూసి చదివి విపరీతమైన చర్చలు చేసినటువంటి పెద్ద పెద్ద మేధావులు ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కాకుండా యూనివర్సిటీలో కొత్తగా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చర్చల్లో పాల్గొని తెలంగాణ ఎందుకు కావాలా, తెలంగాణలో జరుగుతున్న దోపిడీ ఏమిటి, తెలంగాణ యువతరం ఎందుకు కోరుకుంటున్నది, తెలంగాణ అనేది కేవలం ప్రజలకు సంబంధించినటువంటి కాదు, యువతల బాధ్యత అని చెప్పేసి చాలా విషయాన్ని ఎజెండాగా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పి అవకాశవాద రాజకీయ పార్టీలు మరి పక్కదారి పట్టిస్తున్నప్పుడు, వాళ్ళు కాడెత్తేస్తున్నప్పుడు కూడా వెన్ను తట్టి వాళ్ళని నిలబెట్టి ఉద్యమంకి వెళ్ళినటువంటి దశలో చాలా చైతన్యవంతమైనటువంటి యువతలో తను కూడా ఒక్కటి. అలాంటి దశలో ఉన్నటువంటి విజయలక్ష్మి ఇక్కడున్న మనువాద ప్రతిస్వామ్యాన్ని, ఇక్కడున్న దోపిడీ సమాజాన్ని చూసి తనకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళినందుకు నాకు తెలిసిన విజయలక్ష్మి ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమంలోకి వెళ్ళి ఈరోజు దాదాపు ఒక 14లో వెళ్ళిన దాదాపు ఒక 10-11 సంవత్సరాల తర్వాత ఇలా రావడం అనేటటువంటిది ఆమెను చూడలేకపోవడం, ఆమె మన మధ్య లేకుండా పోవడం అనే బాధాకరమే. కానీ ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నిజానికి కూడా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కుటుంబానికి కూడా మనము ఇక నుంచి బంధుమిత్రులుగా వాళ్ళకి మనము మద్దతుగా కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. కనుక విజయలక్ష్మితో ఈ మాత్రం పరిచయం ఉన్నందుకు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం విజయలక్ష్మితో ఏంటంటే, ఎప్పుడైతే ఉత్తర తెలంగాణ వనరుల పరిరక్షణ కోసం బస్సు యాత్ర చేసినప్పుడు, వరంగల్ నుంచి నేను బస్సు యాత్రలో భాగమయ్యాను, తనతో కలిసి చేసినప్పుడు ఒకరోజు అందరము ఏదో ఒక పాట ఖచ్చితంగా పాడాల్సిందే బస్సులో ఉన్నటువంటి వాళ్ళమని చెప్పనుకొని బస్సులో పాట పాడుతున్నప్పుడు నేను మన్నం ప్రసాద్ మీద రాసినటువంటి పాటను పాడడం జరిగింది. ఆ పాటను విజయలక్ష్మి ఎన్నిసార్లు నాతో పాడించుకుందో, ఎన్నిసార్లు తను రికార్డ్ చేసుకుందో, అట్లా ఒక పాటను చాలా అభిమానించినటువంటి వ్యక్తి, అమరులకు పోరాటం చేసినటువంటి వాళ్ళ అమరుల యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా వెళ్ళి తనే అమరురాలై మన ముందుకు రావటం అనేటటువంటిది చాలా బాధాకరం. ఆమె మనతో పంచుకున్నటువంటి విషయాలు, మనం ఇది వేసినటువంటి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారానే ఆమెకు మనం నిజమైన నివాళులు ఇవ్వచిన వాళ్ళం అవుతామని చెప్పి నేను అనుకుంటాను.